హలో ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు క్యారెట్ పరోటా అండి. చాలా ఈజీగా ఇంట్లోనే సూపర్గా చేసేసుకోవచ్చండి. ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్ కాకైనా చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. అలాంటి ఆలు క్యారెట్ పరోటాని ఎలా సింపుల్గా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా నేనైతే చపాతీ పిండిని అయితే తీసుకొని ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నానండి. చూడండి కరెక్ట్గా ఇలా కలిపి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టేసేయండి. అంతలోకి నేనైతే క్యారెట్‌ని ఈ విధంగా గ్రేటింగ్ చేసి పెట్టుకున్నాననమాట. చూడండి ఎంత బావుందో కదా! క్యారెట్ అనేది ఎక్కువ మొత్తంలో తీసుకోండి. మనకి హెల్త్‌కి మంచిది. ఇంకా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాతొచ్చేసి ఆలూని ఉడకపెట్టుకోండి. చూడండి కుక్కర్‌లో పెట్టి 2 విజిల్స్ రానించాను. చక్కగా అయితే ఉడికిపోయింది. చూడండి ఎంత చక్కగా. సో, ఈ విధంగా వీటిలనైతే పీల్ తీసేసుకుంటున్నాను. ఎంత చక్కగా అయితే మనకి కరెక్ట్‌గా లెవెల్‌లో పర్ఫెక్ట్‌గా మెత్తగా ఉడకపెట్టుకోండి. ఈ విధంగా అన్నిటిని పీల్ తీసేసుకున్న తర్వాత మనం వీటిని కొంచెం స్మాష్ చేసుకోండి. చూడండి ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా గ్రేటింగ్ చేసి పెట్టుకున్న క్యారెట్‌ని అయితే వేసేసుకుంటున్నాను. చూడండి మన ఆలు కన్నా క్యారెట్ అనేది ఎక్కువగా ఉంది. క్యారెట్ చాలా మంచిదండి. అందుకని నేనైతే క్యారెట్‌నే ఎక్కువ తీసుకున్నాను. సో, ఈ విధంగా క్యారెట్, ఆలూని మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత అందులో నేనైతే కొంచెం ఉప్పు, చూడండి ఉప్పు కొంచెం అండి, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మనకి చపాతీ పిండిలో ఉంది కదా! సో, అందుకని కొంచెం దీనికి స్టఫింగ్‌కి తగినట్టుగా కొంచెం ఉప్పు, కొంచెం అంటే కొంచెం కారం. ఎక్కువ తీసుకోవద్దండోయ్! మళ్ళీ టేస్ట్ మారిపోద్దోయ్! అంతే కాకుండా కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియా పౌడర్, వర్షాకాలం కదండీ! పిల్లలకి మంచిది. అందుకని కొంచెం పెప్పర్ పౌడర్ ఈ విధంగా తీసేసుకున్నానండి. వీటిలన్నిటిని కూడా మిక్స్ చేసేసుకొని అంతా మొత్తం ఈవెన్‌గా కలిసేటట్లు మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ముద్దలనేవి చేసేసుకుందాం. మనం చేసుకునే చపాతీ సైజుని బట్టి మనం ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం శుభ్రంగా ఈవెన్‌గా కలిసేటట్లు ఈ విధంగా కలిపేసుకొని ఈ విధంగా ముద్దలుగా చేసి పెట్టుకోండి. ముద్దలు కొంచెం పెద్దగా ఉంటేనే మనకి కర్రీ అనేది చపాతీకి తగినట్టుగా చాలా బాగుంటుందండి. మనం చపాతీ కన్నా కర్రీ ఎక్కువ తింటే ఇంకా బాగుంటుందండి. సో, ఈ విధంగా చపాతీ ఏ సైజులో ముద్ద తీసుకుంటామో అదే సైజులో మనం ఈ ముద్దల్ని కూడా క్యారెట్, ఆలు ముద్దల్ని కూడా తీసుకోవాలనమాట. చూడండి ఈ విధంగా అన్నిటిని కూడా ఇలా చేసి పెట్టుకున్నాం కదా! ఇంకా అంతేనండి. ఇంకా మనం చపాతీ పిండి తీసేసుకుందాం. చూడండి వీటిలన్నిటైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చపాతీ పిండి తీసేసుకొని మనకు కావాల్సిన సైజులో సేమ్ అదే సైజులో తీసుకోండి. ఎందుకు మనం క్యారెట్, ఆలు ఏ సైజులో అయితే ముద్దలు తీసుకున్నామో సో, అదే సైజులో కూడా ఈ చపాతీ పిండిననేది తీసుకొని ఈ విధంగా కొంచెం రోల్ చేసుకోండి. చూడండి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఇందాక ముద్దలుగా చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలు స్టఫింగ్‌నైతే ఈ విధంగా లోపల స్టఫ్ చేసేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి రోల్ చేసుకోండి. అంతే. ఎంతో ఈజీగా చపాతీల కన్నా నార్మల్ ప్లెయిన్ చపాతీస్ కన్నా ఈ చపాతీస్ అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. అసలు చాలా సింపుల్ రెసిపీ అండి. ఈజీగా చేసుకోవచ్చు. నాకైతే నార్మల్ చపాతీల కన్నా ఈ చపాతీలు చేయడమే ఇష్టం. కర్రీ చేసే పనైతే తక్కువుంటది. అంతేకాదు ఈజీగా చేసేసుకోవచ్చనమాట. అంత ఈజీగా ఉంటది. చూడండి ఈ విధంగా చక్కగా అయితే రోల్ చేసేసి పెట్టుకున్నాం. మనకు కర్రీ అనేది కొంచెం బయటికి రాకుండా ఈజీగా కరెక్ట్‌గా చేసేసేయండి. చూడండి ఈ విధంగా చేసేసుకున్నాం కదా! సో, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని కూడా మంచిగా చేసి పక్కన పెట్టుకుందాం ఆలు పరోటాలని. తర్వాత మనం కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా దోస పాన్ మీద కాల్చేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. ఆయిల్ అనేది తక్కువ వేసుకోండోయ్, హెల్త్‌కి చాలా మంచిది కదా! చూడండి మనకి కొన్ని కాల్చేటప్పుడు అసలు పొంగుతూ చాలా బావుంటదండి. ఆయిల్ ఎప్పుడైనా కానీ లాస్ట్ వేసుకోండి. చాలా బావుంటది. ఇక్కడొచ్చేసి మా పిల్లలు కాలుస్తున్నారనమాట. అందుకని ఇలా చేస్తున్నారు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకున్నామంటే అబ్బా! చాలా బావుంటది. అందులో కొంచెం జస్ట్ మనం నిమ్మకాయని స్క్వీజ్ చేసుకొని అలా తింటూ ఉంటే ఎంత బావుంటదండి ఆలు క్యారెట్ పరోటా. నాకైతే చాలా చాలా ఇష్టమనమాట. మరి మీలో ఎంతమందికి ఆలు క్యారెట్ పరోటా అంటే ఇష్టం? చూడండి అసలు మనం కాలుస్తుంటే అసలు పొంగడం కూడా అసల చాలా బావుంటదండి. అంతే కాదండోయ్ టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటదనమాట. ఇలాంటి ఆలు క్యారెట్ పరోటా మనం వీక్లీ వన్స్ అన్నా తింటూ ఉండాలి కదండి. రోజుకో వెరైటీ. చపాతీలోనే ఆలు క్యారెట్ పరోటా, ఆలు కుర్మా చపాతీ ఇలాగ డిఫరెంట్ వెరైటీస్ చేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, అంతేనండి.
మనం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాల్చి పెట్టుకున్నామంటే ఆలు క్యారెట్ పరోటా అనేది రెడీ. ఎంతో సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా ఉండే ఆలు క్యారెట్ పరోటా. మరి మీకు నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.